రెండవ ప్రపంచ యుద్ధ కాలం నాటి రోజులవి. కేరళ సముద్ర తీరంలో ఒక జాలరి చేపలు పట్టడానికి తన వలను సముద్రంలోనికి విసిరాడు. ఆశ్చర్యకరంగా ఆ వలలోనికి ఒక మనిషి శరీరం సముద్ర గర్భంలో నుంచి బయటికి వచ్చింది. ఆ మనిషి బతికి ఉండడం చూసి వెంటనే జాలరులు ఆ వ్యక్తిని ఒడ్డుకు తీసుకువచ్చారు. కానీ అది యుద్ధకాలం కాబట్టి పోలీసు వారు అతను ఒక గూఢాచారి అయి ఉండవచ్చని భావించి అతన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి ఇంట్రాగేషన్ చేయడం మొదలుపెట్టారు. ఆ ఇంట్రాగేషన్లో ఆ వ్యక్తి చెప్పినటువంటి నిజాలు విని పోలీసులే విస్తుపోయారు. ఆ నిజాలేమిటంటే, ఆ వ్యక్తి ఒక యోగి. గత 50 సంవత్సరాల నుంచి అతను సముద్ర గర్భంలో సమాధి స్థితిలో ఉంటూ ధ్యానం చేస్తున్నాడని, అంతేకాకుండా అతని వయసు 700 సంవత్సరాల పైబడి ఉన్నదని. ఇది విన్న పోలీసులు విస్తుపోయారు. ఇటువంటి యోగులను కన్న మన భారత భూమి నిజంగా ధన్యం.